ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పబ్స్. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. మీ ఓటర్ లిస్టులో మీ పేరు బరాబరే ఉన్నది కదా అన్నట్టు మీ ఇంటికి ఫారాలు వచ్చినాయా? ఆఫీసర్లు వచ్చి కాగితాలు ఇచ్చిరా? గదేసారి కాగితాలు అంటే ఓటర్ లిస్టులా రెండు ఓట్లు ఎవరికున్నాయి, ఎవరి పేరన్నా తప్పు పడ్డదా, అడ్రస్ బరాబరేనా, దొంగ ఓటర్లు ఉన్నారా, గవన్నీ చెక్ చేసి మళ్ళీ సరి చేస్తారన్నట్టు బేస్తారం సందే షురువైంది. మరి ఈ కార్యం ఎప్పటిదాకుంటుంది, మనం చేయవలసిన పనేంది, కాగితాలు ఏమైనా చూపించాలనా, గవన్నీ అరుచుకుందాం. మన తెలంగాణ సర్ కార్యక్రమం షురు అయిందోళ్ళ ఇక 25వ తారీఖు నుంచి వచ్చే నెల 24వ తారీఖు దాకా ఉంటుంది. అంటే నెల రోజులు అన్నట్టు. అసలు ఈ కార్యం ఎందుకంటే ఒక్క మనిషి మీదనే 2-3 ఓట్లు ఉంటే వాటిని తీసేస్తారు. అక్టోబర్ 1వ తారీఖు నాడు మన రాష్ట్రంలో ఉన్న ఓటర్లు అందరూ గావాన్ని బయట పెడతారు. ఇప్పుడైతే మన కాడ దగ్గర 3,38,00,000 మంది ఓటర్లు ఉన్నారు. మరి ఓటర్లలో ఎంతమంది పేర్లు ఎగిరిపోతాయి, కొత్తగా ఎన్ని పేర్లు ఎక్కుతాయి, అవన్నీ అక్టోబర్లో తేలిపోతుంది అన్నట్టు ఆఫీసర్లు మీ ఇంటికి వచ్చి ఫారాలు ఇచ్చి వీటిని నింపమని చెప్తారు. అవి ఎట్లా నింపాలో మీకు కాగితాలు ఇచ్చిన వాళ్ళు చెప్తారు. అందులో వివరాలన్నీ బరాబర్ నింపాలే, తప్పులు గిప్పులు లేకుండా. అయితే చాలా మంది చదువులని, నౌకర్లని, వ్యాపారులని వేరే ఊర్లకు పట్టణాలకు పోయి ఉంటారు కదా, అసంటోళ్ళు భయపడవలసింది ఏం లేదు. మీ ఇంట్లో ఎవరుంటే వాళ్ళతోనే నింపచ్చు. అగర్సే 2 జాగాలల్లో ఓట్లుంటే మీరు ఏడ ఓటు కావన్ను ఆడనే నింపేయాలి. ఇక ఒక్కొక్క ఆఫీసరు మీ ఇంటికి 3 మట్ల వస్తారు. ఒకసారేమో కాగితం ఇచ్చేతందుకు, ఇంకోసారి నింపిన కాగితం తీసుకునేతందుకు, ఇంకోసారేమో ఎంక్వైరీ కోసమట. ఇక కార్యమంతా ఒడిచినాక జూలై 31వ తారీఖు నాడు ఫస్ట్ ఓట్ల లిస్టు పెడతారు. అందులో మీ పేరు లేకున్నా ఇంకేమైనా తప్పులున్నా సరి చేసుకునేందుకు ఇంకో నెల రోజులు టైం ఉంటుంది. ఇక విచారణలు అన్నీ అయిపోయాక అక్టోబర్ 1 నాడు ఇక ఆఖరి ఓటర్ లిస్టు పెడతారన్నట్టు. అదే ఫైనల్ అట. అందుకే ప్రతి ఒక్కరు ఈ కార్యంలో పాల్పంచుకోవాలి. జాగ్రత్తగా ఫారంలను నింపి అప్పచెప్పాలి. ఒక బూత్లో 1000 ఓట్లు. 1000 ఓట్లు అంటే ఎంత? 300 నుంచి 350 ఇండ్లు ఉంటాయి. 300 to 350 హౌసెస్. రోజుకి మీరు కేవలం 50 ఓట్లు మాత్రమే కవర్ చేయాల్సి ఉంటుంది. సీరియల్ నెంబర్ 1 to 50 మొదలు, 50 నుంచి 100 నెక్స్ట్. ఆ ఓట్ల మందం పోయి బిఎల్ఓ గారు చూసుకుంటారు. ఏం చూసుకోవాలా? 4 విషయాలు మీరు చూసేది. ఎవరన్నా 18 ఏళ్ళు నిండినా కొత్తగా ఓటు హక్కు లేని వాళ్ళు ఉన్నారా ఆ ఇంట్లో ఉంటే వాళ్ళ పేరు రాయించాలా, ఒక ఫామ్ ఎంటర్ చేయాలా, పేరు రాయించాలా, సర్టిఫికెట్లు ఇవ్వాలా, వాళ్ళ ఓటు ఎక్కిస్తారు. రెండవది, ఎవరన్నా పెద్ద మనుషులు చనిపోయితే వాళ్ళ ఓటు తీసేయించాలి. మూడవది, ఇప్పుడు మీ ఇంట్లో ఎవరన్నా ఆడపిల్ల ఉండే, అమ్మాయి పెళ్ళయింది, అత్తగారింటికి పోతే మరి ఇక్కడ తీసేయాలి ఓటు, అక్కడ రాయించాలి. అత్తగారింట్లో రాయించాలి, తల్లిగారింట్లో తీసేయాలి. నాలుగోది, ఎవరన్నా కోడలి పిల్ల మీ ఇంటికి వచ్చింది, వాళ్ళ అమ్మగారింట్లో తీసేయాలి, మీ ఇంట్లో రాపియాలి. ఈ 4 పనులు, ఇంతకంటే ఏం చేసేదేం లేదు. నిజం చెప్తున్నా, రేవంత్ సార్కి వచ్చినంత కష్టం పాగోని కూడా రావద్దు. సారు ఎట్లా తాండ్లాడుతుండో, ఎంత ఇజ్జత్ పోయినట్టు ఫీల్ అవుతుండో, ఎంత నిద్ర లేని రాత్రులు గడుపుతుండో. ఎందుకంటారా, అసలు రేవంత్ సార్ను ముఖ్యమంత్రి అన్నట్టే ఇంకా ఎవరు చూస్తలేరు అనిపిస్తున్నది. వాళ్ళు వీళ్ళని కూడా కాదు, సాక్షాత్తు రేవంత్ సార్ వారి గురువు కూడా ఆయన ముఖ్యమంత్రి అంటే నమ్ముతూనే లేడు అనిపిస్తున్నది. వల్ల అందరూ అయితే చూడురు మీరే. అవ్వలా రేవంత్ సార్కు పేరుతోని పెద్ద గోల్స్ వచ్చి వాడింది కాదు. సారు ముఖ్యమంత్రి అయ్యి దగ్గర 3 ఏళ్ళు అవుతున్నది కదా అటు ఇటు. కానీ ఏం ఫైదా, ఈయన సీఎం అన్న ముచ్చట్ని ఎవ్వరికి మతికత్తనే లేదు. ఇప్పుడని కాదు, ఫస్ట్ సందంతే జనాల గురించి ఎరుక్కున్నదేనా. మన ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే ఇంకా పేరు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇక అప్పట్లో సినిమా హీరో అల్లు అర్జున్ స్టేజ్ మీదనే ముఖ్యమంత్రి రేవంత్ సార్ పేరు మర్చిపోయిండు. యాదుకున్నది కదా. I'd like to thank the government of Telangana for giving us a special prize. ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత సపోర్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సారీ మాట్లాడి గొంత ఆరిపోయింది. I'd like to continue from where I stopped. ఇక ఇట్లా పేరు మర్చిపోయినందుకు ఏమైందో మీ అందరికీ ఎరికి ఉన్నదే. అటు ఇంకా ఏదో పేరంటంలా యాంకర్ కూడా ముఖ్యమంత్రి శ్రీధర్ బాబు అనేసిండు. పాపం రేవంత్ సార్ ఎంత ఫీల్ అయిపోయిండో అప్పుడు. సరే వాళ్ళు వీళ్ళంటే ఏమనుకోవచ్చు, చంద్రాల్ సార్కు రేవంత్ సార్ నడుమ ఉన్న అనుబంధం, ఆప్యాయత, అనురాగం బ్యాగుల దోస్తానా లోకం అంతరికనేనా. అసలు చంద్రాల్ సార్ కూడా చూడుని ఏం చేసిండో. గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి
గౌరవనీయులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇది కొంచెం సెట్ చేసి విన్నారా? తెలంగాణ ముఖ్యమంత్రి అని అసలు ఎవలబ్బా అని అటు ఇటు చూస్తాడు. సరే మర్చిపోయిండు, అసలు ఆ కాగితంలో రేవంత్ రెడ్డి అని పేరున్నదా కావచ్చు. ఇక అది చదువుకుంటా మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏంది, కాగితంలోనే తప్పున్నదా ఎట్లా అని కన్ఫ్యూజ్ అయిందని అనిపించింది వల్ల. అందుకే జరిసేపు ఎటమటం చేసిండు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని నమ్మకం వచ్చినాక ఇక ఇప్పుడు వాళ్ళకిండు పాపం. గంత పెద్ద స్టేజ్ మీద రేవంత్ సార్ ఎంత తడలాడిండు. ఆఖరికి మా గురువు చంద్రరావు సార్ కూడా నేను ముఖ్యమంత్రి అని అనుకుంటలేడా, ఆయన కూడా నమ్మకం ఇంకా రాలేదని ఎంత ఫీల్ అయిపోయాడు. అక్కడోలే అనుకుంటురోలా. చేతికి అందొచ్చిన కొడుకు కాలిరిపోయి మంచంలో పడితే ఆ కుటుంబం కోసం ఎట్లుంటుందోలా. ఆసరా అవుతాడు అనుకున్న మనిషికి కంసకం అడుగు కూడా ఇయ్యరాకుంటే ఆ కుటుంబానికి ఆ పిల్లగానికి ఎంత అవస్థ కదా. అయితే గా అవస్థను మన హరీష్ అన్న తీర్చిండు. ఆ కుటుంబానికి పెద్దన్న లెక్క మారి మంచంలోకి వెళ్ళి లేవడానుకున్న పిల్లగాన్ని ఇప్పుడు నడిపించిండు. అగో నిజంగా హరీష్ అన్న అంటే హరీష్ అన్న నేనోలా మాట ఇచ్చుడే కాదు, ఇచ్చిన మాట 15 రోజులలోనే నిలబెట్టుకున్నాడు. మంచంలో పడ్డ పిల్లగాన్ని ఇప్పుడు నడిపిస్తుండు. అయితే సిద్దిపేట జిల్లా పెద్ద కోడూరులో ఉండే రంజిత్ అనే పిల్లగానుకొల్లా పాపం కాలు ఇరిగిపోయింది. ఈ పిల్లగాని ఇంటోళ్ళు మస్తు గరీబోలు, కూలి పని చేసుకుంటేనే ఆ రోజు 4 ఏండ్లు నోట్లకు పోతాయి. కానీ ఈ పిల్లగాని కాలు అసలే పనిచేయదని డాక్టర్లు చెప్పిరు. కృత్రిమ కాలు పెట్టియాలి అన్నారట. కానీ వీళ్ళ కాడనేమో పైసలు లేవు. ఈ కుటుంబం బాధ హరీష్ అన్నకి ఎరిగైంది. ధైర్యంగా ఉండమని వాళ్ళకు 15 రోజుల కింద భరోసా ఇచ్చిండు. ఇప్పుడు 5 లక్షలు పెట్టి కృత్రిమ కాలు తెప్పించి ఈ పిల్లగానికి కొత్త జీవితం ఇచ్చిండు. దగ్గరుండి నడిపించిండగో. నిజంగా గ్రేట్ కదా. అసలు ఇక జీవితంలో నడవలేడు అనుకున్న కొడుకును హరీష్ అనే కాలు పెట్టిచ్చే దగ్గరుండి నడిపిస్తుంటే ఇక వాళ్ళ కండ్లలో ఆనందం చూడాలి. కొడుకు రోడ్ కొంచెం లారీ యాక్సిడెంట్ అయింది. సర్కార్ హాస్పిటల్ కొంచెం హైదరాబాద్ రాశారు. పెద్ద దవాఖాన తీసుకుపోతే ఆడ కూడా పట్టలేదు. వేరే దవాఖానలో అడ్మిట్ అయ్యారు. ఆడ 8 లక్షల దాకా అయితే అని అన్నారు. మా ఆయన కూడా కూలి పని, నేను బీడీలు నా పిల్లలు చిన్నప్పటి నుంచి గిదే కైకిలు కూలి, మాకు వ్యవసాయం లేదు ఏది లేదు, చేసుకుంటేనే బతుకము. రెక్కాడితే మాకు దొక్కాడుతుంది. నా కొడుకే మొత్తం తీసిండు ఇల్లు మొత్తం. నరేష్ రావు సారు మాట ఇచ్చిండు, నా కొడుకు కూలిపోయినోడిని మళ్ళీ నడిపేయగలుగుతా అని మాట ఇచ్చిండు నాకు. నీకు ఎప్పుడు మేము బాకిల్నే ఉంటాము, రుణవాడే ఉంటాము. వాడ నా కొడుకును మళ్ళీ ఎప్పటి లెక్క అందరి లెక్క అందరితోని తిరిగేటట్టు చేస్తాడు. నాకు హరీష్ రావుకు ఎప్పటికీ రుణవాడే ఉంటాము. వాళ్ళ పిల్ల తరానికి మంచిగా ఉండాలి. అసలు ఈ సర్కారు గవర్నమెంట్ ఆఫీసర్లు ఉన్నది ఎందుకోసం? జనాలకు సేవ చేసేటందుకే కదా. అది కూడా ఉత్త పుణ్యానికేం కాదు. అట్లా సేవ చేసినందుకు నెల జీతం కూడా వస్తుంటుంది. కానీ అదేందో నల్ల వాళ్ళేదో కుక్కడికి చేసి పెడుతున్నాం అన్నట్టే చేస్తుంటారు. ఎందుకు చేయాలి అనుకుంటారు. అందరిని కాదు, కొందరు ఆఫీసర్లు గట్లే ఉన్నారు. జనాలకు కోపం రమ్మంటే రాదా మరి? ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటారా? పారి ఎందుకు చెప్తా గాని. ఆగో గి అన్న చూడు, ఎద్దు మీద అత్తుండేంది, గుర్రం లేదని ఎద్దునే గుర్రం లెక్క మార్చుకున్నాడా ఎట్లా అన్నట్టు ఏడికి పోతుండో చూద్దాం దర్రి. ఆ గొర్రు లోపలికి వచ్చిండు, ఏమో అంటుండు. అయితే తహసీల్దార్ ఆఫీసులోకి వచ్చిండోళ్ళ ఎద్దు మీద. ఎందుకంటారా, ఆఫీసర్లు చేసిన ఘనకార్యానికి వాళ్లకు బుద్ధి రావాలని నిరసన చేసిండన్నట్టు. ఈయనే మహారాష్ట్ర రాజురాలుండే రైతు. అక్కడి ప్రభుత్వము మన రేవంత్ సార్ చెప్పినట్టే ఎలక్షన్ల ముందు రుణాలు మాఫీ చేస్తామని చెప్పింది. ఇక గద్దెనెక్కినాక సేమ్ రేవంత్ సార్ లెక్కనే అక్కడ కూడా బీజేపీ ప్రభుత్వం రైతులను మోసం చేసిందట. రుణాలు అందరికి మాఫీ చెయ్యలే. పాపం ఈ రైతు మాఫీ కోసం ఆఫీసర్ల చుట్టూ తిరిగినా ఫాయిదా లేకుండే, దేకుడే లేదట. అందుకే ఈయన కాడున్న ఎద్దును బయటికి తీసి దాని మీద ఎక్కి సవారీ చేసుకుంటా డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చిండు. రుణమాఫీ అయ్యుర్రు అనుకుంటా ఆఫీస్ అంతా గిట్ల తిరిగిండు. పాపం ఈ రైతుకు ఎంత గోసైతే గిట్ల చేస్తాడు చెప్పు. అసలు ఈ సర్కారోళ్ళు ఫస్ట్ మాటిచ్చి ఆశ పుట్టించుడు ఎందుకు? ఓట్లు వేయించుకున్నాక గిట్ల గోస పుచ్చుకున్నాడు ఎందుకు కాతగాని.
ఆఫీస్కు పోదాం రారి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రము రాయబరేలోనొల్ల ఇగో గీ అన్న గాజులున్ను చీరలు పట్టుకొచ్చి ఈ ఆఫీసర్కి ఇత్తండు ఇవి దొడుక్కో అని. ఈయన సఫాయి కార్మికుడు. నెలకు 13,000 రూపాయలు ఇస్తామని పనులకు తీసుకున్నారట టెంపరవరీగా. పనులు చేయించుకున్నారు కూడా. మరి చెప్పినట్టు జీతం ఇయ్యాలి కదా. కానీ వీళ్ళ కాంట్రాక్టరు 7,500 ఇస్తుండట. ఎంత మోసం. ఆఖరికి సఫాయి వాళ్ళని కూడా మోసం చేస్తుండంటే అసలు ఈయన ఏం మనిషి. మరి ఇట్లా మోసం చేసినందుకు కోపం రాదా? అందుకే ఈ సఫాయి అన్న డైరెక్ట్ చీరలు గాజులు పట్టుకొచ్చి సపోజంక ఇవి దొడుక్కొని ఇంట్లో పో అని ఆ ఆఫీసర్ మోకాన కొట్టిండోళ్ళ. పాపం కదా. మరి ఇగనన్న బుద్ధి వస్తుందో ఈ ఆఫీసర్కు? నిజం చెప్తున్నా, అప్పుడప్పుడు అరల పిల్లి ఉంటేనే భయం అవుతుంది కదా. అసంటిది పిల్లి కాదు, చిడతపుల్లి ఇంట్లోకి వస్తే ఎట్లుంటుంది. ఇంట్లో కచ్చుడు కాదు, బెడ్రూమ్లోకి వచ్చి మంచ కింద దాక్కొని ఆవురు మంట చూస్తే ఇంకెట్లుంటుంది. ఇగో ఇట్లుంటుంది. గండు పిల్లి కాదు, చిరుతపులే. నీ ఇంటికొచ్చా, నీ నట్టింటికొచ్చా అనుకుంటా డైరెక్ట్ బెడ్రూమ్లో అనేది వచ్చిందల్లా. అగ చూడు ఎట్లా గురకాయించుకుంటా చూస్తాందో. వామ్మో, భయం అవుతుంది కదా దాన్ని ఇట్లా చూస్తుంటే. ఈ ఇంటోళ్ళకైతే గుండెపోట వచ్చింది కావచ్చు. అయితే తమిళనాడులోనొల్ల ఈ చిరుతపులికి ఒక కుక్క కనబడ్డది. ఇంకేముంది, ఇలా నాస్తా ఈ కుక్కతోనే అనుకున్నది కావచ్చు. దాని ఎంబడి పడ్డది. కుక్కనేమో ఉరుకొచ్చి ఈ ఇంట్లోకి వచ్చింది. ఇక ఆ చిరుతపులి కూడా డైరెక్ట్ ఈ ఇంట్లో వచ్చి కుక్క కోసం మంచ కింద జాక్కున్నదల్లా. దీన్ని ఇంటి ఓనరు చూసిండు. ధైర్యం తెచ్చుకొని ఉపాయంతో బయట నుంచి దర్వాజాలు వేసిండు. ఇక ఇంట్లో ఇరుక్కుపోయిన చిరుతపులికి బీపీ లేచింది. అగుచుడు కిటికీలకెళ్ళి చూసుకుంటా ఎట్లా బెదరగొడుతుందో ఒర్రుకుంటా. ఇక అటెన్క అడవి ఆఫీసర్లు వచ్చి దాన్ని నెమ్మదిగా దొరకబట్టి తోలుకుపోయారు. గదన్నట్టు సంగతి. అసలు చిరుతపులి ఇంట్లో కచ్చుడేందో, మంచం కింద జాక్కునుడేందో. ఇంకా నయ్యం కుక్క కోసం చూస్తే మంచం దొరికిందనుకొని ఈ ఇంటోళ్ళ మీద వల్లే కదా. ఆగురు ఇంకొక్క ముచ్చట్టున్నది, అది కూడా చూసిరనుకో సిద్ధమవుతుంది. గాశారం మంచిగా లేకుంటే అరటి పండు తిన్నా పని ఇరుగుతుంది, అంతే కదా. అయితే గీ సీన్ చూడురల్లా, రోడ్డు మీద ఐస్ క్రీమ్ బండి పోతుంది. మేడ మీద ఉన్న మనిషికి గా ఐస్ క్రీమ్ తినబుద్దయింది. మరి కిందికి వచ్చి కొనుక్కొని తినచ్చు కదా. ఆయన కిందికి వచ్చేందుకు శాత కావాలి, మీదికి వెళ్ళి అందుకుందామని చూసిండు. ఏమైందో చూడురు ఇక అటెనక. అబ్బరే బిడ్డ లటుక్కున పడ్డాడు కదా, కిందికి వచ్చి తీసుకుంటే ఏమో. ఇప్పుడు చూడు 10 రూపాయల ఐస్ క్రీమ్ కోసం దెబ్బలు దాకించుకునే. నెరి గింత మధ్యతనం ఎందుకు మనుషులకు.
గింత శాతగాంతనం వీటికి అవునా కాదా? ఇప్పుడు ఇంకో జాగ్రత్త, ఈడ దుఃఖంలా ఎవరి పనులల్లో వాళ్ళు ఉన్నారు కదా. అంతలోనే ఏమైందంటే ఊరి దేవుడు ఏడికల్లి వచ్చిందిరా నాయన ఈ పయ్య. డైరెక్ట్ వీళ్ళ దుకాణంలోకి ఎవరికి వచ్చింది. తుక్కు అయిపోయిన అందులో ఉన్న సామాన్లు. ఇంకా నయ్యం వీళ్ళ మీద వాళ్ళే తలకాయ వలుకు కావచ్చు జరంత అయితే కదా. అసలు ఈ టైర్ ఎక్కడిది, ఏడికెళ్ళి వచ్చింది, ఇండ్లకే ఎందుకు రావాలి? ఏమో పగబట్టినట్టే చేసింది కదా. అప్పుడప్పుడు కొన్ని చిత్ర విచిత్రాలు గిట్లనే అవుతుంటాయి వాళ్ళ. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబిపాప్. చూసిరు కదా గిరిగి వాటి ముచ్చట్లు. మళ్ళొచ్చే పారి మంచి మంచి ముచ్చట్లను పట్టుకొనత్తా ఉంటా మరి.